పిండి మాత్రం ఇలా ఉండేటట్టు కలుపుకోండి దోశలో. ఇట్లా కలుపుకుంటేనే పిండి మంచిగా ఉంటుంది. చూడండి ఎట్లా జారిపోతుందో. ఇట్లా పట్టుకోండి, పిండిని ఇట్లా పట్టుకొని నూనెలో ఇట్లా వేయండి. బోండాలు వద్దులే, పునుగులెక్కే చేసుకోండి, ఎందుకంటే లోపల పిండి ఉడకపోతే మళ్ళీ ఇబ్బంది. నేనైతే నాకు తెలుసు కాబట్టి నేను ఇట్లా వేస్తాను. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి చూడండి. గ్యాస్ సిమ్లో పెట్టి ఉడికించాలి. ఇలా వేసినాక ఎర్రగా అవుతున్నాయి కదా, ఇట్లా తీసి ఇట్లా పక్కన పెట్టుకోవాలి. ఇంకో ఇట్లా ఇట్లా వేసినాక ఇది వేసినాం కదా, ఇది ఫస్ట్ తీసినాం చూడండి. ఫస్ట్ తీసినా మొత్తం ఇట్లా కలిపేయాలి. కలిపేసి ఇట్లా తిప్పుతా ఉండాలి. ఒకటే లెవెల్ ఒకటే కలర్ వస్తుంది. చూడండి ఎంత అందంగా పొంగుతున్నాయో. నేను ఎంత పిండి వేసినా ఎంత పొంగినాయి చూడండి.